ఒక్క నిమిషం రవికుమార్ గారు నమస్తే నమస్తే. ఎలా చూస్తారు మొత్తానికి క్యాబినెట్ భేటీ? ఇదొక పారదర్శకత, ఇదొక ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ చెప్పుకుంటూ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు. మరొకసారి 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, $25 బిలియన్ పెట్టుబడులు లక్ష్యంగా మరి నిన్న క్యాబినెట్లో జరిగిన మీటింగ్లో ఒక నిర్ణయం జరిగింది. సో మొత్తానికి మీరు కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు, వివక్ష చూపెడుతున్నారు. అదే క్రమంలో గత ప్రభుత్వంలో అప్పులు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది రాష్ట్ర ఆదాయం. వీటన్నిటిని కూడా చూసుకుంటూ రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది. మీరేం చెప్తారు? అవునా, మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయట్లేదు అనే వాక్యాన్ని మీరు ముందు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే సంబంధించి రవికుమార్ గారు, ఇది నా కామెంట్ కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇదే ఆరోపణలు చేశారు. అదే వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నా, అందుకే వాళ్ళకి చెప్తా. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఇప్పుడైతే 2000 ఇళ్లు మంజూరైనాయో దానికి మాత్రమే 287 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయాన్ని కాదని చెప్పండి. వాళ్ళకి సమాచార లోపం ఉంటే తప్ప, వాళ్ళకి సరైన సమాచారం ఉంటే ఇది అసలైన విషయం. దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ ఇల్లు కడుతున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు కూడా ఈ క్యాబినెట్ ప్రకటించినటువంటి దీనికి 287 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఒకటి అంతేకాదు, 22 మే అర్బన్ గ్రోత్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్ల రూపాయల నిధులు మంజూరైనవి, కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైనవి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దాంట్లో కూడా ఈ హౌసింగ్ కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లలో టైర్ 2 నగరాలలో చేయాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం కేటాయించినటువంటి నిధులు 5,600 కోట్లు కూడా. వీళ్ళేమంటారు, వీళ్ళకి సమాచార లోపం ఉంటుంది, లేకపోతే తెలుసుకొని రారు, టీవీలలో వస్తారు, కూర్చుంటారు, ఏం చేయట్లేదు ప్రతిసారి అదే డైలాగులు మాట్లాడారు. ఎవరు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ముందు సమాచారం తీసుకోకుండా వచ్చేస్తారు, కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మన డిబేట్ లో కూర్చున్న చరణ్ గారు ప్రతిదీ ఆంక్షలతో సహా చెప్తారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా, ఆయన కూడా మరి ఈయన రవికుమార్ ఒక్కడే మేధావి, ఈయన ఒక్కడే బాగా తెలిసి రవికుమార్ గారు నీకు తెలియకుండా ఒకటే మాట్లాడుతావు, ఒకటినే ఏమో నాకు అర్థం కాదు, పిచ్చి మాట్లాడుతావు. 41% ఇవాళ 38% ఇస్తుంటే ఏదో పేద ఉద్ధరించిన మాట్లాడుతూ మీ ఇంటిగా తీసుకొచ్చి ఇచ్చినట్టు, మీరు ఏదో నరేంద్ర మోడీ మొత్తం ఉద్ధరించిన మాట్లాడుతావు. నీ సబ్జెక్ట్ నువ్వు చెప్పుకోరాదు. నీ సబ్జెక్ట్ చెప్పుకో. తలకాయలేని మాట్లాడుతావు. నేను ఒక్కడే పెద్ద మేధావాడు, ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి రాజకీయాలు పిచ్చి మాటలు మాట్లాడి పని చేశారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి రాజకీయాలు మీరు? పిచ్చి మాటలు మాట్లాడాలి, పిచ్చి మాటలు తిక్క మాటలు మాట్లాడుతావు. విన్నావా అసలు? ఏం మాట్లాడుతావు? మాట్లాడుతావు పిచ్చి మాటలు మాట్లాడుతూ పని చేసే ఫస్ట్. రవికుమార్ గారు మాట్లాడతావు. చరణ్ గారు ఒక నిమిషం. మూసుకొని నోరు మూసుకొని నేను చెప్పేది విను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడద్దు. నీకు అవులే రవికుమార్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మర్యాద మాట్లాడి నేర్చుకో భాష.
నోరు అదుపులో పెట్టుకో. మేము ఏం మాట్లాడినావు? నువ్వు ఇష్టం ఇళ్ళకుండా వచ్చినట్టు కొట్టినా వచ్చి మాట్లాడితే కూర్చొని BRSB కాంగ్రెస్ ఇష్టం మాట వచ్చినట్టు సబ్జెక్ట్ చదవకుండా వచ్చింది. ఏం సబ్జెక్ట్ చదవకుండా వచ్చింది? మేము ఏం మాట్లాడినాం అసలు? మేము పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడితే నిధుల గురించి మాట్లాడితే నేను మాట్లాడేది నువ్వేంద్రా మాట్లాడేది నాకు అర్థం కాదు. మాట్లాడ నేర్చుకో, ఏమనుకుంటున్నావు? మర్యాద మాట్లాడు, తోటి తమాషా చేస్తున్నావా? నేర్చుకో. మరి నేను ఎట్లా మాట్లాడా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఎవరు చదువుకోలేడు, ఎవరు చదువుకున్నాడా? ఆకాశం చదువుకుని వచ్చిన అమెరికా పెద్ద మోతాదు. చరణ్ గారు చరణ్ గారు చరణ్ గారు చరణ్ గారు రవికుమార్ గారు మాట్లాడు, రవికుమార్ గారు రవికుమార్ గారు ఈ పరిస్థితి ఎట్లుందో అర్థమైంది బీజేపీలో. మళ్ళీ మాట్లాడుతున్నాం. మర్యాద మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. మేము ఎంత మర్యాద మాట్లాడినా, నేనెట్లా మాట్లాడినా, ఆయన రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు, అదేవిధంగా జయరామ్ గారు ఎట్లా మేము ఎట్లా మాట్లాడుతున్నాం. ఒక్కడే చదువుకున్నట, ఈయన మించిన మేధావి లేడట. ఇక రవికుమార్ గారు సబ్జెక్ట్ మేము మాట్లాడుకో. మేము మాట్లాడింది ఏదో వినకుండా వచ్చిన కూర్చొని చరణ్ గారు 1 minute చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు, ఇది లైవ్ డిబేట్, జనాలంతా చూస్తారు. దయచేసి చెప్తున్నా, మీరు ఇట్లా మీ వ్యక్తిగత మాట్లాడితే మేము ఊకున్న కాదు. వెయిట్ చరణ్ గారు నేను మాట్లాడతా మీరు ఆగండి. రవికుమార్ గారు ఆయన అసలు ఫస్ట్ మీరేం మాట్లాడారు? నేను పెట్రోల్ డీజిల్ గురించి నేను మాట్లాడినా, కేంద్ర నిధుల గురించి ఆయన ఏదో నీ సన్న పిల్లల నీ మాట ఏందో, ఇంద్ర మిల్లు నీ మాట ఏందో, మీ ఇంద్ర మిల్లు ఎన్ని పైసలు అడిగారు, మీరు ఎన్ని ఇచ్చారు, మెట్రో గురించి మీరు ఎన్ని నిధులు ఇచ్చారు. పోయినాడు పేదగా మొత్తం ఆయన ఏదో నరేంద్ర మోడీ గారు ఇంట్లో తీసుకొచ్చి ఆయన ఇచ్చినట్టు రవికుమార్ గారేమో ఆయన చరణ్ గారు 1 minute రవికుమార్ గారు ఇది లైవ్ డిబేట్ అండి, ఇది లైవ్ డిబేట్. మనం ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడొద్దు. మీరు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా మీ దగ్గర ఉన్న లెక్కలు చెప్పండి. ఒక్క నిమిషం మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి ఇచ్చారో మీరు మీ దగ్గర ఉన్న గణాంకాలు చెప్పండి. దాన్ని ఎవరు కాదన్నారు. అభ్యంతరాలు ఉంటే వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు